మరి ఆ రెండో మ్యారేజ్ అసలు ఎట్లా అంటే అది ఏది రెండో రెండు ఇన్ ది సెన్స్ సెకండ్ స్టేజ్లో మీరు మొదట మ్యారేజ్ అన్న పాయింటే లేదు. మొదట మ్యారేజ్ చేసుకున్నాను కదా, అదే తర్వాత దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మలయాళం మూవీ ఆ, చేసేటప్పుడు నేను అతనితో లవ్, ఒక 7 సంవత్సరాల లవ్, పెళ్లి చేసేసుకోవడం, ఇంట్లో ఇష్టం అంటే లేకుండా. లవ్ అంటే లివింగ్ టుగెదరా ఊరికే లేదు లేదు, లవ్వే. ఇంటికి వచ్చేసేవాడు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లోనే ఉండేవాడు. నేను ల్యాండ్ లైన్ అయితే ఎవరైనా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను గొంతు మార్చేసి జయలలిత లాగా కాకుండా వాళ్ళ సిస్టర్ లాగానో ఎవరిలాగానో, లేదండి బిజీగా ఉంది వేరే షూటింగ్లో అని చాలా షూటింగ్లు మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇతనితో ఉండడానికే. అట్లా అంత లవ్ చూపించాడు అనమాట. ఇంట్లో లవ్ తక్కువ నాకు. ఎవరికి వాళ్ళు షూటింగ్ నుంచి వచ్చేసరికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటే పెట్టుకుని తినడమో, లేకపోతే అది కూడా లేకపోతే పడుకోవడమో చేసేదాన్ని. రోజుకి 3 షిఫ్ట్ చేసేదాన్ని. పెద్ద నాతో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. నా ప్రొఫెషన్ ఇల్లు ఎంత మీ డబ్బులేకి తప్పితే మీరు ఇక అంతే, జగమెరిగిన సత్యం అది. అంటే మీరు లివింగ్ టుగెదర్ అండి మ్యారేజ్? లేదు, మ్యారేజ్ చేసుకున్నాం చోటానికరమ్మ ఆలయం అని కొచ్చిన్లో. చాలా 7 ఏళ్ల లవ్ తర్వాత లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్తూ వచ్చారు. చలపతిరావు గారు కానీ, గోపాలకృష్ణ గారు కూడా మీకు చెప్పడం నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పా ఆయనకి, గోపాలకృష్ణ గారికి. కేరళలో షూటింగ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరుపతిలో షూటింగ్ మాది. ఏదో నేను, కిన్నెర, గోపాలకృష్ణ గారు, శారద గారు, పరిచయమా ఏదో సినిమా, పరిచయమా ఏదో పేరు, దాని పేరు.